అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, ఆయన కార్లు విధ్వంసం, ఇల్లు తగలబెట్టే పరిస్థితి. చివరికి ఇదే ఎపిసోడ్‌లో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచడం. అసలు ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా కాలం పాటు అంటే దాదాపు ఒక నెలకు పైగానే చాలా వేడెక్కించాయి కూడా. ఆఫ్‌కోర్స్ రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కావచ్చు, లేదంటే రేపు అధికారం మారినప్పుడు కావచ్చు, ఈ అంశం మళ్ళీ ఏవైనా గనక వార్తల్లోకి వచ్చినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. అయితే ఈ మొత్తం అంశానికి సంబంధించి తాజాగా అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. బహుశా ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఇంకా పూర్తిగా. ఆయన ట్వీట్ పెడితే చాలామందికి అర్థమైంది. ఏమని? ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర కారును ధ్వంసం చేసేశారు కదా పీసులు పీసులు. ఆ కారును తీసుకెళ్ళి పోలీసులు వాళ్ళ వద్దే ఉంచుకున్నారట. 50 రోజులైంది. ఆ కారుని ఇస్తలేరట. అంబటి రాంబాబు గారు కోర్టుకి వెళ్ళారు. కోర్టు అదేంటి కారు వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఇన్ని రోజులు అని చెప్పి, ఆ కారు ఇచ్చేయండి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిందట. సో ఇంకా ఆ కోర్టు తీర్పు ఇస్తే పోలీసులు ఆ కారు ఇచ్చేశారు. ఆ కారు ఇచ్చేస్తే ఆ కారు వీడియోను పోస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు గారు, తెలుగుదేశం వారు పగలగొట్టిన నా కారును పోలీసులు సీజ్ చేసి 50 రోజులు అట్టి పెట్టుకొని కోర్టు ఆదేశంతో నిన్ననే విడుదల చేశారు. కానీ పగులగొట్టిన వారిని మాత్రం ఒక్కరోజు కూడా స్టేషన్లో పెట్టలేదు. ఇది బాబు లోకేష్ పాలన అని చెప్పి ఆ కారు వీడియో కూడా పోస్ట్ చేశారు. అంటే అంబటి రాంబాబు గారు ఏమంటారంటే, నా కారును పీసులు పీసులు చేసిన వాళ్ళను ఒక్కరోజుగానే జైల్లో పెట్టలేదు, కానీ నా కారును మాత్రం 50 రోజులు జైల్లో పెట్టారు అని చెప్పి ఆ కారును పోస్ట్ చేశారు. అది పీసులు పీసులు అయిపోయింది. తీసుకొని రావాలంటే మధ్యలో డోర్గానే ఊడొస్తుంది కదా, అది వేయడానికని లేదు. దాన్ని కానీ గుడ్డలతో చుట్టి పెట్టారు. పీసులు పీసులు అయిపోయింది ఆ కారు. ఎట్లా దాడ ఈడ మొత్తం ముడేసుకొని తాళ్ళతో పాత గుడ్డలతో తీసుకొని వచ్చినట్టున్నారు. అసలు హైలైట్, దాడి చేసిన వాళ్ళనేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దాడికి గురైన వాళ్ళనేమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అసలు అద్భుతం, ఇంత బహిరంగంగా వ్యవస్థలు ఇలా పనిచేయడం. కారు మీద దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ కారును మాత్రం 50 రోజులు అయిందట జైల్లోనే స్టేషన్లోనే ఉంచుకున్నారు. భలే గమ్మత్తుగా ఉంటాయి కొన్ని కొన్ని. అసలు వ్యవస్థలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి చూడండి.